అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆసరా పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బుల పంపిణీ వాలంటీర్లతో చేయించవద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కకు పెట్టాలని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. పెన్షన్లు రావేమని లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంటే ఈ నెలలోనూ, రేపు నెల మే నెలలోనూ సచివాలయంలోనే పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.